అలా పుట్టిన మొట్టమొదటి బ్యాచ్ మేము. అందుకని బాగా గుర్తు అనమాట ఇదంతా. ఆ తర్వాతన దీనికి పోటీగా వచ్చింది హాత్వే నెట్వర్క్. వాళ్ళు మార్వాడీలు ఎవరో బాగా లక్షల కోట్ల రూపాయలు, వాళ్ళు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి హాత్వే. ఆ తర్వాత వాళ్ళ యాక్ట్లా, భీమవరం కేబుల్, ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి కదా. ఈ నెట్వర్క్లన్నిటికీ దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన. ఆ రోజుల్లో క్రికెట్, ESPN వీళ్ళందరూ కూడా కేబుల్ కి దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేవాళ్ళు మొదట్లో. ఈ తర్వాత ఛానల్ అన్ని కూడా ఇవాళ ఇన్ని ఛానల్ పుట్టుకొచ్చినాయి అంటే అదే కారణం. అంటే అప్పుడు కేబుల్ విప్లవం అది, ఇదేమో డిజిటల్ విప్లవం అయింది ఇప్పుడు. అందులో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ఆలోచన ఇవాళ కార్యరూపం దాలుస్తుంది. ఇంటర్నెట్ ప్లస్ ఇవి ఒక 10 ఏళ్ల క్రితం అనుకున్నాం. అప్పుడు మోడీ గారు వచ్చాక పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ప్రతి ఇంటికి కేబుల్ టీవీ. దాంట్లో భాగంగా ఇచ్చిందే ఫైబర్ నెట్. మనల్ని ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. మనం దాన్ని మిస్యూజ్ ఎట్లా చేసామంటే కేబుల్ ఆపరేటర్కి ఆ డబ్బులు ఇచ్చి మీరే ఇంటర్నెట్ కూడా పెట్టండి అంటే పెడతారు. వీళ్ళు అట్ట కాకుండా ఆ డబ్బులతో ఒక ఆఫీస్ పెట్టేసేసి దాని మీద అప్పు తీసుకుని అయ్యో సెట్ టాప్ బాక్సులు పెట్టి అదేమో బఫర్ అవుతానే ఉంటది దాంట్లో. సరే, ఇప్పుడు ఇది ఈ భారత్ నెట్ ఇది కూడా కేంద్రం నుంచి వస్తున్నదేనా? క్లియర్ చెప్పారు కదా, అది కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ MOU కుదురు అంటే